కేంద్రంలో రాజ్యం వెళ్తున్నది. ఆ పార్టీ ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక మతతత్వ శక్తి ద్వారా నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఇలా ఉన్నది. భారతదేశం మొత్తం కూడా సనాతన ధర్మాన్ని ఆచరించాలి. సనాతన ధర్మం అంటే మనకున్నటువంటి హక్కులను కూడా కానరాసేటువంటి ధర్మం. మహిళలు అనే వాళ్ళు భర్త చనిపోతే సతీ సహగమనాన్ని, భర్తతో పాటు భార్యని కూడా కాట్ల పెట్టి కాల్చేటువంటి ధర్మం. కులాంతర వ్యవస్థను పాటించేటువంటి ధర్మం. కులాలకు విద్య వద్దు, హక్కులొద్దు అని చెప్పేటువంటి ధర్మం. పూర్వజన్మ సుకృతం ఉండే అని చెప్పేటువంటి ధర్మం. ఈ ధర్మంతో భారతదేశాన్ని పరిపాలించాలని చెప్పి వాళ్ళు ఉవ్విళ్ళూరుతున్నారు. మొత్తం మాకు అధికారం వచ్చింది, మేము ఏదైనా చేయగలం అనేటువంటి ఆహంతో అలా పాలక వర్గాలు ఉన్నాయి. మనమంతా కూడా ఇవన్నీ ఎంత అహంభావంగా ఉన్నా ఇవన్నీ కూడా ప్లాస్టిక్ పువ్వులు లాంటి. ప్లాస్టిక్ పువ్వులు నిగనిగలుగా ఆడతాయి, వాడిపోవు, కానీ వేడి చేస్తే కరిగిపోతాయి. అది వేడి చేయాలంటే మన ఉద్యమాలు ఉధృతం కావాలి. ఉద్యమాలతోటి కాక పుట్టించి వాళ్ళు ఈ కాకలో వాళ్ళు మాడి మసైపోయేటట్టుగా మనం చేస్తే తప్ప మనకు అధికారం రాదు. రిజర్వేషన్లే కాదు, అధికారం కూడా కావాలి. మనకు చట్టసభలో అధికారం కావాలి. వాటి కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకోసం ఇలా రాజ్యాంగంలో పొందుపరచచ్చు 16వ షెడ్యూల్లో, 15వ షెడ్యూల్లో, కానీ రాజ్యాంగాన్ని పనికిరాదని చెప్పి ఇలా వాదనలు వస్తున్నాయి. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ కూడా ఇలా బుట్టదాఖలు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి స్థితి ఉన్నది. ఇలా మనమే కాదు, ఇలా ఎర్రజెండా పార్టీలే బీసీల గురించి మాట్లాడుతున్నాయి, మహిళల హక్కుల గురించి మాట్లాడుతున్నాయి, పేద వర్గాల యొక్క ఔన్నత్యం పెరగాలని చెప్పి, వాళ్ళకి హక్కులు కావాలని చెప్పి, ప్రజాస్వామిక విలువలు కావాలని చెప్పి పోరాడుతున్నాయి. కానీ మిగతా వర్గాలు బీసీలు అంటే 57% ఉన్నటువంటి బీసీలు కూడా ఇలా రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే మనం ఇట్టనే ఉంటే వాళ్ళు ఇంకా కొంత మనల్ని అణిచివేసి పాలించేటువంటి స్థితి రాబోతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ, మనమంతా కూడా ఇప్పటి నుంచి ఒక ఐక్య ఉద్యమం, అణగారిన వర్గాల తరపున ఐక్య ఉద్యమాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి, మిత్రులకు